కొంతమంది బాధపడతారు, నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్నయ్య, నేను ఎవరి కడుపు కొట్టాను, ఎవరి నోరు కొట్టాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతా ఉంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు, లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే, ఆ అన్యాయం వెనక కూడా, నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటది, దేవుని సంపూర్ణ న్యాయం ఉంటది అని నమ్ముటయే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం.